ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సిరిసిల్లలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ జరిగే జనజాతర భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల మొదటి బైపాస్ విద్యానగర్ ప్రాంతంలో జరిగే జనజాతర భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతూ ఉండగా ఇందుకై ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సుమారు 10 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా చల్లని డేరాల ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకు సుమారుగా 50,000 మందిని తరలించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. సభాస్థలిని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు గడ్డం నరసయ్య, కనమనేని చక్రధర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులతో, కార్యకర్తలతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఆ యొక్క బహిరంగ సభలో కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క గెలుపు ఎంత అనివార్యమో ప్రజలకు తెలియజెప్పడానికి సిరిసిల్ల పట్టణానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి సిరిసిల్ల నియోజకవర్గంలోని భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు ఎంత ముఖ్యమో ఈ ప్రాంతానికి, ఈ దేశానికి, దేశంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా వారు ప్రచార ఆర్భాటాలను చూసినట్టయితే 400 సీట్లను గెలిపియండి అని ఒక దుందుడుకు స్వభావంతో ముందుకెళ్తున్నారు. వారు అనేక సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వారికి కావాల్సిన సంఖ్య 400 కాబట్టి ఆ 400 నంబర్ మాకు ఇచ్చినట్టయితే మేము రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అవుపడుతుంది. నిజంగా కూడా అదే జరిగితే భారత రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉన్న ఇంతకుముందు కేసీఆర్ కూడా అనుకున్నారు రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి. రాజ్యాంగాన్నితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలే. కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మారుస్తామనగానే ఈ యొక్క ప్రాంతంలోని దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీలు, గిరిజనులందరూ కూడా ఏకకంఠంతో కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పింది. వాళ్ళ అదే మాదిరిగా మొదటి విడత, రెండవ విడత ఎలక్షన్లలో, దేశవ్యాప్తంగా జరిగిన ఎలక్షన్లలో మోడీకి ఎదురుగాలి వీస్తుంటే సహనాన్ని కోల్పోయి వాళ్ళ వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరందరూ కూడా చూస్తుండే. అలా విభజించి పాలించే ధోరణిలో దేశంలో సబ్బండ వర్ణాలు దేశ సౌభాతృత్వాన్ని కాపాడుతూ, సార్వభౌమత్వాన్ని కాపాడుతూ కలిసిమెలిసి జీవిస్తుంటే ఎలక్షన్ల కొరకు వాళ్ళు విచ్ఛిన్నకర రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తుండే. వాళ్ళ హిందువుల ప్రాపర్టీస్ అన్ని కూడా మనం దోచుకుని పోయి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముస్లింలకు దోచిపెడుతుందని, మీ పుస్తకాలు లాగుతారని చెప్పి, మీ బంగారాన్ని దోచుకుపోతారని చెప్పి, మీ ఆస్తులు కొల్లగొడతారని చెప్పి ఒక విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఒక కుటిల యత్నాన్ని ఇలా బహిర్గతం చేయడానికి ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల పట్టణానికి వస్తుంది. ఇవాళ నిజంగానే వారు అనుకున్నట్టుగా 400 సీట్లు వచ్చినట్టయితే దేశ భవిష్యత్తు ఇలా అంధకారంలో మునిగిపోతుంది. ఇలా ఒక మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ లేని విధంగా మనువాద సంస్కృతిని తెలంగాణ సంస్కృతిలో, సమాజంలో జొప్పించే ప్రయత్నం వారు చేస్తున్నారు. కాబట్టి అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఏ విధంగానైతే మన డిసెంబర్ 3న జరిగిన ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు ఒక సులక్షణమైన, విలక్షణమైన తీర్పునిచ్చి మార్పు కోరుకొని మార్పు తెచ్చినరో, ఇవాళ నియంతృత్వ పొగడ్లకు, నిరంకుశ పాలనకు, అవినీతి పరిపాలనకు ఏ విధంగా అంతం అందించినరో అదే మాదిరిగా గత 10 సంవత్సరాల్లో ఈ దేశంలో జరుగుతున్న విచ్ఛిన్నాన్ని, రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇలా గద్దెదించడానికి తెలంగాణ ప్రజల యొక్క ఓటు ఎంత విలువైందో, ఏ విధంగా వాళ్ళు తీర్పు చెప్పాలో దాని ఆవశ్యకత గురించి చెప్పడానికి గౌరవ ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులైన యనుమల రేవంత్ రెడ్డి గారు రేపు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి జరిగే భారీ బహిరంగ సభకు మేమందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ ప్రదాత ప్రతిమని పెట్టుకున్నాం. రాజ్యాంగాన్ని మార్చే అవసరం మాకెందుకుంటుందని నిన్నటి రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డివైన గోపి ఖండించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డివైన గోపి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, దీన్ని ప్రజలెవరూ నమ్మొద్దన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, ఓబీసీ రిజర్వేషన్ కల్పించేందుకు బీజేపీ కృషి చేస్తుందని అన్నారు. తాము గౌరవిస్తున్నామని, ఓబీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని గుర్తు చేశారు.
పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం. రాజ్యాంగాన్ని మార్చే అవసరం మాకెందుకుంటుందని ప్రశ్నించారు. 400 సీట్లు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చేసిన వ్యాఖ్యలు ఇది ఏమాత్రం నిజం కాదని గుర్తు చేశారు. గతంలో కూడా తమకు మెజార్టీ సీట్లు ఉన్నప్పటికీ తామేమీ రిజర్వేషన్లు మార్చలేదని గుర్తు చేశారు. సిరిసిల్ల జిల్లాను తొలగించే కుట్ర చేస్తున్నారని, ఒకవేళ అది అబద్ధమైతే రేపు సిరిసిల్లలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నోటితో జిల్లా ఉంటుందా ఊడుతుందో చెప్పాలని గోపి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ నాయకులు దుమాల శ్రీకాంత్, వడ్నాల శేఖర్, పల్లికొండ నర్సయ్య, దేవులపల్లి శ్రీనివాస్, పిల్లి రాజు, చొక్కి శ్రీనివాస్, వెలిచాల అభి, లింగంపల్లి రాము, వేముల ప్రవీణ్, బూర సందీప్, చక్కని మహేష్, వేముల నితిన్, గాజుల అనిల్, సామల సాయి, బిట్ల జాఫర్, బూట్ల సాగర్, నాగం కిషన్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటని ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ రకంగా అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. పొన్నం ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తున్నారు. మరి ప్రభాకర్ అన్న, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యొక్క రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లు కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నువ్వేదో అసెంబ్లీ ఎలక్షన్లలో అడ్డుమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, గెలిచినాం కనుక ఈసారి కూడా అన్ని అబద్ధాలు చెప్పి అడ్డిమారి గుడ్డి దెబ్బలో కేంద్రంలో వస్తామని అనుకుంటున్నావేమో. ప్రభాకర్ అన్న, ఉన్నాయి లేని అన్ని మాట్లాడుతూ ప్రజలలో నువ్వు చులకనవుతున్నావు, నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఎంత చిత్తశుద్ధి ఉంది భారతీయ జనతా పార్టీకి అన్నది. కానీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఏదైతే మతాలను, ఒక మతాన్ని సంతుష్టీకరణ చేస్తూ వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుందామని మీ ఆలోచనతోటి మైనార్టీ రిజర్వేషన్లు పెంపు చేస్తామని మీరైతే ఏదైతే హామీ ఇస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్లను గౌరవిస్తూ ఓబీసీలలో వెనుకబడిన పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్త నూతన పార్లమెంటు భవనంలో రాజ్యాంగ ప్రదాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఆదర్శంగా ఉంచింది మోదీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తుంది. ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నా కానీ నోటికి ఎంత వచ్చి అంత మాట్లాడుతూ ప్రజలలో చులకనైతా అంటే మేమేం చేయలేం ప్రభాకర్ అన్న, ఇక నీ ఇష్టం. గమనిస్తున్నారు ప్రజలందరూ. హామీలను నిలబెట్టే పరిస్థితి లేదు. ఏమన్నా అంటే బస్సులు ఇచ్చినాం, బస్సులో ఫ్రీ చేసినాం, తనక సావురి కొట్టుక సావు, ఇదే కదా. బంగారం ముచ్చట ఉండదు, 2500 ముచ్చట ఉండదు, 4000 పెన్షన్ ముచ్చట ఉండదు, ఏది ఉండదు. ఏమన్నంటే రాజ్యాంగాన్ని మారుస్తారు అంటున్నారు. రాజ్యాంగ ప్రదాతనే ఒక దేవునిగా ప్రతిమను పెట్టుకున్న మేము రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏంది? ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నావు. పోయినా పార్లమెంట్లో కూడా మాకు సంఖ్యాబలం ఉన్నది, ఏదంటే చేయగల సత్తా ఉన్నది. 370 జీవోని తీసుకొచ్చినాం, ఎన్నో ఆర్టికల్లను చేసినాం, ఇది కూడా చేయగలుగుతాం. కానీ రిజర్వేషన్లను మార్చే పరిస్థితి, ఓబీసీ రిజర్వేషన్లను, బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ మార్చే పరిస్థితి మాట్లేదు. మీరేదైతే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మతపరమైన రిజర్వేషన్లు అంటున్నారో దానికి మాత్రం మేము వ్యతిరేకం అని చెప్తూ, కొన్ని మధ్యలో ప్రభాకర్ అని అంటుండట, ఈ జిల్లాలు ఏంటి చిన్న చిన్న చేసిర్రు, జిల్లాకు ఒక్కడే మంత్రి ఉన్నా కానీ జిల్లాను ముక్కలు చేసిర్రు, ఈ అధికారంలో మజా వస్తలేదు, ఈ జిల్లాలన్నీ తీసేయాలని ఒక ప్రపోజల్ పెట్టినాడు రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని ఒక జిల్లా ఎత్తామంటూ, మరి అభివృద్ధిలో ఈ జిల్లాలు ముందంటుండి చిన్న చిన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇలా సిరిసిల్ల రాజన్న జిల్లాను ముంచుతావా నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ప్రభాకర్ అన్న. ఇప్పుడు రేపో మాపో మీ సీఎం వస్తున్నట, మరి మా జిల్లా ఉంటుందా లేదా ఆ సమావేశంలో చెప్పిపోవాలి. గచ్చుడు ప్రభాకర్ అన్న, ప్రజలకు సంబంధించి ఉపయోగకరంగా ఉన్న వాటిని వనరులను నువ్వు పరిరక్షించే పరిస్థితి తీసుకో తప్ప రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటే ప్రజలు ఇని ఈసారి అడ్డిమారి గుడ్డి దెబ్బల్లో మీకు ఓట్లేసే పరిస్థితిలో లేరు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో మీకు ఓటేసినందుకు ఎంత కష్టకాలం అనుభవిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. కనుక నీకున్న గౌరవాన్ని తగ్గించుకోకు,
నీకున్న ప్రజలలో చులకన కాకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు సూచన చేస్తూ రేపు ఎల్లుండి ఏదైతే మీరు రేవంత్ రెడ్డి గారి సమావేశంలో మా సిరిసిల్ల జిల్లా ఉంటదా ఉండదా తీసేయాలని మీరే ప్రపోజల్ పెట్టినట్టు మాకు తెలియవచ్చింది కనుక దాన్ని క్లారిటీ ఇప్పించాల్సిన పరిస్థితి అవసరం ఎంతైనా మీకు ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి నిరంతరం ఉపాధ్యాయులను, విద్యార్థులను, అధికారులను ప్రోత్సహించి పర్యవేక్షించి రాష్ట్ర స్థాయిలో 10వ తరగతి ఫలితాల్లో 3వ స్థానం పొందడానికి విశేష కృషి చేసిన జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ ని ఈ రోజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించి సన్మానించారు. గత సంవత్సరం 6వ ర్యాంకు నుంచి ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లా 3వ స్థానం సాధించడానికి హర్షిస్తూ డీఈఓను పలు ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించడంలో డీఈఓ కృషి కీలకమైందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చే సంవత్సరం రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏసీజీ వెంకటేశ్వరరావును అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పీజీహెచ్ఎం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్ మోతిలాల్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పాకల శంకర్ గౌడ్, బీటీఎఫ్ అధ్యక్షులు కుమరి మల్లేశం, పేట అధ్యక్షులు దేవత ప్రభాకర్, టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు పురుషోత్తం, నీరజా వెంకటస్వామిలు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ పడగల మానస మాట్లాడుతూ బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపిద్దామన్నారు. సమస్యలపై కొట్లాడి గొంతుగా బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానసరాజు, పట్టణ అధ్యక్షుడు బండి జగన్, పట్టణ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వినోద్ కుమార్ గారి మద్దతు మరి ఓట్లు పార్లమెంట్ ఎన్నికలు 13వ డేట్ నాడు ఓట్లున్నాయి. మరి మండలంలో ఉన్న ప్రజలు, మరి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి మరి పార్లమెంట్లో ఎన్ని అడిగిండో, మరి ఏమేమి నిధులు తెచ్చిండో పార్లమెంటు ప్రస్తుతం ఉన్న బండి సంజయ్ గారు మరి ఏమీ ఒక్కరోజు కూడా తంగలపల్లి మండలానికి ఒక్కరోజు కూడా వచ్చిన పాపాన లేదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నది లేదు, ఒక ఫండ్ తెచ్చింది లేదు. మరి ఏం అభివృద్ధి చేసిందని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు అవుతుంది. మరి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో అబద్ధాలు చెప్పి, కళ్ళబొల్లు మాటలు చెప్పి మా ప్రజలను మోసం చేసి మరి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలో ఉన్నారు. మరి అధికారంలో ఉన్నప్పటికీ కూడా కరీంనగర్లో మరి ఉన్నటువంటి మరి పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థి మరి ఆ అభ్యర్థిని మరి ఏ ఒక్కరోజు కూడా మా సిరిసిల్ల ప్రాంతానికి కానీ మా తంగలపల్లి ప్రాంతానికి కానీ వచ్చిన పాపాన లేదు, తెలిసిన పాపాన కూడా లేదు. మరి ఏ రకంగా ఆ రాజేందర్ గారికి ఓట్లు వేస్తారని మా ప్రజలందరూ అంటున్నారు. మేము ఇంటింటికి వెళ్తూ ఉంటే మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఈ 5 నెలల్లో మేము అరిగోస పడుతున్నాము. మరి ఎందుకంటే అమలు కాని హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను అరిగోస పెట్టుకుంటుండు. అటు రైతులను చూస్తే కరెంటు లేవు, నీళ్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా అయితే ఇంకొక నెల ఉంది ఇన్సూరెన్స్, అది కూడా పూర్తి స్థాయిలో అయిపోతూనే ఉంటుంది. మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టరా కూడా అది తెలియదు. ఇంకొకటి కళ్యాణ లక్ష్మి అని 1,00,000 రూపాయలు మా కేసీఆర్ గారు ఇచ్చిన చెక్కులు మాత్రమే, ఇదివరకు ఏ ఒక్కటి కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చిన పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా అమలు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇంకా అంతేకాకుండా రైతులకు ఒక పెద్ద మాట ఇచ్చారు.
నేను 9వ డేట్ నాడు మరి అధికారంలోకి వస్తా, మరి రైతులు రుణమాఫీ 2 లక్షలు వెంటనే తీసుకొచ్చుకొని నేను 9వ డేట్ నాడు మొట్టమొదటి సంతకం పెడతా అని మరి కంఠముక్తంగా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఇదివరకు 5 నెలలు అవుతుంది, ఏ ఒక్క రుణమాఫీ కూడా చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి బీజేపీ ప్రభుత్వానికి మరి ఏ ఒక్కరు కూడా ఓటు వెయ్యరు, వేసినా మోసపోతారని మా ప్రజలే మంచి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి మన హైదరాబాద్ నుండి ట్రైన్ తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు మన కరీంనగర్ను స్మార్ట్ సిటీగా కూడా చేసింది వినోద్ కుమార్ గారు. మరి ఎన్నో జాతీయ రహదారులను కూడా లింక్ కలిపింది మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు. మరి అటువంటి నాయకులు మరి రేపు పార్లమెంట్లో ఉండి మరి గలమెత్తి మనకు కావాల్సినటువంటి నిధులను తీసుకురావడానికి ఎంపీ వినోద్ కుమార్ గారే మరి మంచి సౌమ్యులు, చదువుకున్న వ్యక్తి. మరి అక్కడ మాట్లాడే అంత సత్తా ఉన్న నాయకులు మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు. దయచేసి మా ప్రజలందరినీ కోరేది ఒకటే, మరి ఎన్నో మాయమాటలు చెప్తారు, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చినాక మరి అవన్నీ అమలు చేయని ప్రభుత్వాలు ఏవి అంటే కాంగ్రెస్, బీజేపీ. మరి ఏదైతే అమలు చేస్తామని చెయ్యమని హామీలు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు నెరవేర్చలేని ప్రభుత్వం అవి. అస్సాంలో కార్మికులు వారి కాళ్లపై నిలబడే విధంగా రాష్ట్ర సర్కారు బృహత్తర ప్రణాళికతో రాబోతోందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల నెహ్రూ నగర్ భవానీ ఫంక్షన్ హాల్లో అస్సాంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేకే మాట్లాడుతూ మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా అస్సాంల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందని తెలిపారు. ప్రతి ఆర్డర్పై R&D సబ్సిడీ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కావాల్సిన గుడ్డను డిస్కో ద్వారా కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 విడుదల చేసిందని గుర్తు చేశారు. త్వరలో కరెంటు సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి పద్మశాలల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని కేకే మహేందర్ రెడ్డి గుర్తు చేశారు. సిరిసిల్ల పట్టణ ప్రజలే తమ ఓటమికి కారకులయ్యారని, అయినప్పటికీ తనేమి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, మీ అందరికీ ఏ సమస్య ఉన్నా తాను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పదండి ప్రకాష్, రాష్ట్ర నాయకుడు కరమనేని చక్రధర్ రెడ్డి మరియు గోడి వెంకటరమణ, ఆకునూరి బాలరాజు, గాజుల బాలయ్య, వెలుముల స్వరూప, కాముని వనిత, గౌతమ్ కుమార్, ఎల్ఏ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వీటన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఒక్కొక్కటిగా అప్పు చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ తప్పకుండా వస్త్ర పరిశ్రమకి ఇవ్వాల్సిన అప్పులు తీర్చుకుంటూనే ఇలా మిమ్మల్ని మీరుగా మీ కాళ్ళపై నిలబడే మాదిరిగా ప్రభుత్వం ఆసాములను, అంటే ఈ 3 అంచెల వ్యవస్థలో మనము ఎక్కువగా నష్టపోతున్న వ్యవస్థ ఆసామి వ్యవస్థను కాపాడుకునే బాధ్యత, కడుపులో పెట్టుకునే బాధ్యత ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇవాళ మీరు ఎందరో అడగముందే నేను చెప్పిన ఎలక్షన్ల పీరియడ్లో తప్పకుండా ఇక్కడ యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం, చేసి తీరుతాం. మీకు యార్ను మీకే డైరెక్ట్గా ఇస్తాం. ఇవాళ కూడా ప్రభుత్వం తరఫున ఏవైతే ఆర్డర్లు ఇస్తున్నారో మీకు మేము యార్ను ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు యార్ను కొట్టుకోవడానికి దానికి కావాల్సిన డబ్బులు కూడా మేమే ఇస్తున్నాం ఇవాళ. కాకపోతే ఈ క్వాలిటీ యొక్క యార్ను మీరు కొనాలని చెప్పి ఈ కంపెనీల నుంచి మాత్రమే కొనాలని చెప్తున్నాం. ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలని చెప్తున్నాం. ఇలా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ రంగ సంస్థలలో ఎటువంటి గుడ్డ అవసరం ఉన్నా అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్నింటి నుంచి కూడా గుడ్డను టెస్కోకే ఇచ్చే విధంగా జీవో 1వ నంబర్ని తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. అలా ఆ గుడ్డను ఎన్ని లక్షల మీటర్లైనా కోట్ల మీటర్లైనా మీకు సమానంగా పంచే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి కావాల్సిన యార్ను కూడా కాంగ్రెస్ పార్టీ యార్ను ఇవ్వడమా ప్రస్తుతానికి, లేకుంటే దానికి కావాల్సిన డబ్బులు ముందుగా ఇవ్వడమా అనేది కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. రెండవది మీకును బ్యాంకులకు అనుసంధానం చేయడం. మీకు వర్క్ రాగానే బ్యాంకు మీకు లోన్ ఇచ్చేట్టు, ఆ వర్క్ ఆర్డర్ మీద మీకు లోన్ ఇచ్చేట్టు, ఆ వర్క్ కంప్లీట్ కాగానే మీ ప్రోడక్ట్ అమ్ముడుగానే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పోయేటట్టు, ఈ విధంగా 1, 2, 3 అనేది మేము ఆప్షన్స్ పెట్టుకున్నాం. తప్పకుండా మీ అందరితోని
సమగ్రంగా ఆలోచించిన తర్వాత మీ కాళ్ళపైన మీరు నిలబడేట్టుగా, మీ తల మీరు ఎత్తుకొని బతికేట్టుగా ఈ సమాజంలో చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మ్యాక్స్ సొసైటీలకు అన్నింటికి కూడా ఇలా ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ. 50% సబ్సిడీ ఇచ్చింది. మరి మధ్యలో దాన్ని తీసుకుపోయి ఎస్ఎస్ఐ యూనిట్లుగా మార్చి ఎందుకు 775 రూపాయలు ₹7.75 యూనిట్ తీసుకువెళ్ళిందో గత ప్రభుత్వం చెప్పాలి. ఇక్కడ ఉన్న మీరే ఆలోచించుకోవాలి ఒకసారి. ఎలా దానిలో 50% సబ్సిడీ అంటే ₹3.75 ఎంతో అవుతుంది, 87 పైసలు అవుతుంది. అలా ₹4.25 ఉన్నప్పుడు మీరు కట్టాల్సింది ₹2.12, 12.5. ఇవాళ దాన్ని మీరు ఎస్ఎస్ఐ యూనిట్ కిందకి మార్చిన పాపానికి థర్డ్ కేటగిరీ నుంచి ఫోర్త్ కేటగిరీ నుంచి పోయి మీరు థర్డ్ కేటగిరీలో పడ్డందుకు మీరు చెల్లిస్తున్న మూల్యం ఇది. అలా దాన్ని కూడా తప్పకుండా పరిష్కారం చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ కరెంటు సమస్య కూడా తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు మీ సాధ్యాలు అమ్ముకున్నా మీరు కరెంటు బిల్లు కట్టలేరు. ఇలా ఒక్కొక్క ఆసామి 10 లక్షలు, 8 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు. ఈ బాకీ ఎక్కడ ఉంది? మీరు చీరకు మీకు ₹15, ₹18 మీకు రావచ్చు. సగం పైసలు వర్కర్కి పోయినాయి, సగం పైసలు మీ దగ్గర ఉన్నాయి. ఇలా మీరు నీచిన చీర ఎవరికి నేసిండ్రు? సేటుకు నేసి. మరి ఎవరు కట్టాలి? బిల్లియాలా మీరు కట్టాలి. తెలుసో తెలియకో అప్పుడు ఏమైంది? మీకు బతుకమ్మ చీరలు అయితే మాకు వస్తున్నాయి కదా, 4 నెలలు నడుస్తున్నాయి కదా అని చెప్పి టకా టకా అందరు కూడా ఎస్ఐ యూనిట్లకు మారిపోయింది. అలా అప్పుడు అది మీ యొక్క అనాలోచితమైన చర్య. అది అలా ఎందుకు చేసిండ్రో మీరే ఒకసారి ఆలోచించుకోలేదు. అయినప్పటికీ కూడా మీ ఆస్తులు అమ్ముకొని కరెంటు బిల్లు కట్టమని మేము చెప్పట్లేదు. దేనికైనా పరిష్కార మార్గం ఉంటుంది. దాన్ని పరిష్కరించే విధంగా సావధానంగా ఆలోచించి దాన్ని తప్పకుండా పరిష్కరిస్తామని కూడా మీకు హామీ ఇస్తుంది. ఇవాళ అదిగో 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 అని చెప్పి అందరు ఊహించారు. ఇలా మోసేదికి బెల్లం పెట్టి అందరు నాకిచ్చారు. కానీ ప్రభుత్వం రాగానే చిత్తశుద్ధితో ఉంది కాబట్టి పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిందా పెట్టలేదా? పెట్టిందా పెట్టలేదా? మరి అంతకుముందు అనేకమైన ప్రభుత్వాలు చెప్పినాయి. ఇవాళ మేము ఈ కార్పొరేషన్ పెడతాం, ఆ కార్పొరేషన్ పెడతాం అని చెప్పి పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిందంటే ఉద్దేశం ఏందే? దానికి కార్పొరేషన్ ఫండింగ్ అవసరం లేదు. ఇక ఎందుకంటే ప్రతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్కి అనుకూలంగా ఏదైతే ఒక కార్పొరేషన్ ఉంటుందో దానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల నుంచి మీ మీద ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకరేమో మేము కారు కొనుక్కొని బతుకుతాం, ట్యాక్సీ పెట్టుకొని బతుకుతాం అనుకుంటారు. ఒకరేమో మేము ఒక కిరాణా దుకాణం పెట్టుకుంటాం అనుకుంటారు. ఒకరేమో మీ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన దుకాణం పెట్టాలనుకుంటారు. కాబట్టి అందులో నుంచే డబ్బులు వస్తాయి. మీ అందరు కూడా లోన్ల రూపాన సబ్సిడీ లోన్లు అందరు కూడా మీ అందరు కూడా వస్తాయి. కాబట్టి కార్పొరేట్ ఫండ్ అనేది ప్రభుత్వం రాగానే పెద్ద మనసుతోని పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా తీర్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ శ్రీరాముని అనుగ్రహం ఆశీస్సులతో తిరిగి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ గెలుపొందాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు బొమ్మ జయశ్రీ, కర్ణాటక రాష్ట్ర బీజేపీ యువజన నాయకులు మూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలంతకుంట మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ పార్టీ నాయకులు ప్రచారంలో భాగంగా ఎంపీగా బండి సంజయ్ గెలిచి కేంద్రంలో మోడీ సర్కారు రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు బొమ్మ జయశ్రీతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు మూర్తి, మండల నాయకులు పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ దేశంలో అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలేం మాట్లాడుతున్నారు వారికే తెలవదన్నారు. మన అందరి నాయకులు మోడీ మాత్రమేనని, అందుకే మన అభ్యర్థి బండి సంజయ్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాసు, సీనియర్ నాయకులు మేకల మల్లేశం, బీజేపీ నాయకులు చల్లా నారాయణ, తిరుపతి రెడ్డి, సాగర్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మంగళం వేదధ్యాంతరహితాయ స్వరూపిణి మంత్రస్వరూపకః బ్రహ్మదేవానాం పదవి కవీనాం మహిషో మృగ అనిల్ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు మే 5వ తేదీ ఆదివారం నుంచి నిర్వహిస్తున్నట్లు పోప ప్రధాన కార్యదర్శి కూసుకుంట్ల పున్నం చందర్ చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి పున్నం చందర్ మాట్లాడుతూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల నిర్వహణ కోసం మహర్షి విద్యాలయంలో విషయ బోధకులచే కార్యశాల ఏర్పాటు చేసినట్టు వివరించారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష పట్ల ఉన్న వ్యాకులతను తొలగించడానికి మరియు భాషా నైపుణ్యాలు పెంచడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నట్టు వివరించారు. నెల రోజుల పాటు ప్రతిదినం తరగతులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 మంది ఇంగ్లీషు విషయ నిపుణులతో ఆంగ్ల విద్య బోధిస్తున్నట్టు పేర్కొన్నారు. కోర్సు డైరెక్టర్స్ గా ప్రముఖ ఆంగ్ల భాషా బోధకులు బూర శ్రీనివాస్ మరియు చేరాల తిరుపతిలను నియమించినట్టుగా వివరించారు. ఈ కార్యక్రమంలో పోపా సభ్యులు గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, బూర శ్రీనివాస్, చేరాల తిరుపతి, కొక్కల శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, బైరి రవీందర్, జయరాం, ఆడపు వేణు, ఎం వెంకటేశం, ఎం మహేష్, కె దత్తులు పాల్గొన్నారు. క్లాసులు కుసుమరామయ్య ఉన్నత పాఠశాల లోపల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 5వ తారీఖు నుండి అంటే మే 5, 2024 ఆదివారం నుండి ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రోజు 2 గంటల చొప్పున స్పోకెన్ ఇంగ్లీష్ మీద 10 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేత కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నెల రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం. మరి విద్యార్థులందరూ కూడా గూగుల్ షీట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకొని ఆదివారం ఉదయం 8 గంటలకు క్లాసులకు అటెండ్ అయ్యేట్టుగా చూడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్. పోపా ఆధ్వర్యంలో గత 2 నెలల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కూడా పోపా తరఫున పాలిసెట్ ఎగ్జామ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మే 22 వరకు. అలాగే ఏప్రిల్ మే 5 నుంచి జూన్ 5 వరకు 1 మంత్ 8th to ఇంటర్మీడియట్ విద్యార్థులు దాదాపు 80 నుంచి 100 మంది పిల్లలకు కూడా ఉచితమైనటువంటి కోర్సుతో పాటు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే హయ్యర్ స్టడీస్లో ఎక్కువైనా ఇంగ్లీష్ ఉందే కాబట్టి స్పోకెన్ అనేది కంపల్సరీ. అది ప్రతి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తను ఆ ఇంగ్లీష్లో మంచి కమాండ్ సంపాదించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకొని మర్చిపోతారు. ఈఎల్టీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్తో ఎల్టా వారి యొక్క సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అదొక్కరు దీన్ని మంచిగా ఉపయోగించాలి అని కోరుతున్నాను. నమస్కారం అందరికీ. పోపా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గ ఆధ్వర్యంలో ఇదివరకే పాలిసెట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి దాంతో పాటుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి 8వ తరగతి నుండి 12వ తరగతి గల విద్యార్థులందరికీ కూడా ఈ ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీషు కోర్సు నిర్వహించడం జరుగుతుంది మే 5 నుండి జూన్ 5 వరకు. మరి దీంట్లో అందరూ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి అందరూ విద్యార్థులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క స్కిల్స్ పెంపొందించుకోవడానికి, అంటే టాకింగ్ స్కిల్స్ కానీ రైటింగ్ స్కిల్స్ కానీ పెంపొందించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. భాష పట్ల అవగాహన వస్తుంది కనుక అందరూ వినియోగించుకొని ఈ విద్యాభివృద్ధికి తోడ్పాటు కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రేపు సిరిసిల్ల పట్టణంలో నిర్వహించబోయే కాంగ్రెస్ పార్టీ జనజాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నట్టు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. రేపటి బహిరంగ సభకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని పలు విషయాలపై చర్చ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే రేపటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వెలిచాల రాజేందర్రావు గారి పక్షాన ప్రచారంలో భాగంగా సిరిసిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి భారీ బహిరంగ సభకు తంగలపల్లి నుండి ప్రతి గ్రామం నుండి సుమారు 200 మందికి తగ్గకుండా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇటు బాధ్యతలు గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు తీసుకొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాం. అలాగే పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని పిలిపిస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిందో, 4 నెలల కాలం నుండి ప్రజలకు చేస్తా అన్న సంక్షేమ పథకాలైనా,
అభివృద్ధి పథకాలను తప్పకుండా నెరవేరుస్తుంది. గతంలో చూసుకున్నట్టుంటే ఈ దేశానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధ వర్గాలకు అండగా ఉంటుంది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేసి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి గారి పక్షాన రాహుల్ గాంధీ గారికి బహుమతిగా పంపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ రేపు జరగబోయే సీఎం సభ ఏదైతే ఉందో 3 గంటల ప్రాంతానికి మొదటి బైపాస్లో జరిగే సభా ప్రాంగణానికి తప్పకుండా కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలిపిస్తా ఉన్నాం. కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం పెట్టిన రాణి రుద్రమరెడ్డికి పొన్నం ప్రభాకర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ అధ్యక్షురాలు వెలుమల స్వరూప అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాముని వనిత, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వెలుమల స్వరూప మాట్లాడుతూ నిన్నటి రోజున పొన్నం ప్రభాకర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాణి రుద్రమదేవి పైన తీవ్రంగా ధ్వజమెత్తారు. 5 కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ దగ్గర తీసుకుని హుస్నాబాద్ తో పోటీ చేశారని నోటికొచ్చినట్టుగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు. 16 కోట్ల రూపాయలు బ్యాంకుకు ఎగనామం పెట్టిన ఘనత రాణి రుద్రమదేవికి ఉందని తెలిపారు. జర్నలిస్టుల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత నీకే ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ కాదు, స్కీముల పార్టీ గుర్తు పెట్టుకోమన్నారు. ఎక్కడి నుంచో వచ్చి సిరిసిల్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశావు, మీరెన్ని కోట్ల రూపాయలు తీసుకుని పోటీ చేశారన్నారు. తెలంగాణ పార్టీ పెట్టి ఆస్తులు రాయించుకున్న ఘనత మీదేనని అన్నారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి అన్నారు. ఖబర్దార్ రాణి రుద్రమదేవి, ఇంకోసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి అరుణ, ఉపాధ్యక్షురాలు రోజా, వార్డు అధ్యక్షురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాణి రుద్రమదేవి గారు, నిన్న మీరు కరీంనగర్లో పొన్నం ప్రభాకర్ అన్న గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఎలా ఉన్నాయనంటే ఒక రకంగా సిగ్గుచేటులాగా ఉంది. మీరు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, పొన్నం ప్రభాకర్ గారు గంగుల కమలాకర్ గారి దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకొని హుస్నాబాద్ పారిపోయిందని మీరు అంటున్నారు కదా. మరి మీ నియోజకవర్గం ఎక్కడ, మీ పుట్టునీరు ఎక్కడ, మరి ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఎవరికి లాలూచి పడి కేటీఆర్ని గెలిపాడని మీరు సిరిసిల్లకు వచ్చింది. మరి ఎవరి దగ్గర లాలూచి పడ్డారు మేము అనలేమా అండి? మీరు ఒక చదువుకున్న వ్యక్తి, మంచి ఎడ్యుకేటెడ్, ఫస్ట్ జర్నలిస్ట్, అన్నీ ఆలోచించి నిదానంగా మీరు ఆలోచించి మాట్లాడారు. మీరంటే మేము కూడా అనొచ్చు, కానీ దానికి ఒక ఆధారం అనేది ఉండాలి. మీరు మాట్లాడుతున్నారు కదా, మేము తప్పు చేసినప్పుడు మీరు చెప్పండి. మీరు ఎవరి దగ్గర లాలూచి పడ్డారో మీరు చెప్పండి. చెప్తే మేము కూడా సమాధానం చెప్తాం కదా, మేము ఎవరి దగ్గర లాలూచి పడ్డారు అనేది. ప్రతిదానికి ఆధారం అనేది ఒకటి ఉండాలి. అట్లనే మీరు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు కదా, కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ కాదు, 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్కామ్ల పార్టీ అయినట్టయితే ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు ఆదరించేవాళ్ళు? మీరు వచ్చి కేవలం 10 సంవత్సరాలు అయింది, అంతేనా కాదా? మరి స్కామ్ల పార్టీని మీరు ఎట్లా రుజువు చేస్తారు? ఒకటి చెప్తున్నా, మీరు చదువుకున్న స్కూలు, మీరు తాగుతున్న మంచినీళ్ళు, ప్రతిదీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. విన్నారా? ప్రతి ఊరికి రోడ్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఊరికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని బట్టి స్కామ్ల పార్టీ స్కీముల పార్టీ మీరే చెప్పాలి. ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ స్కీముల పార్టీ. ప్రతి పేదవారి పక్షాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వాళ్ళకి సహాయం చేస్తుంది. ఇంకొకసారి పొన్నం ప్రభాకర్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మీరు ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే ఖబర్దార్ బాగుండదు. నిన్నటి రోజున కరీంనగర్ జిల్లాలో రాణి రుద్రమాదేవి గారు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం జరిగింది. 5 కోట్ల రూపాయలు గంగుల కమలాకర్ దగ్గర తీసుకొని హుస్నాబాద్ పారిపోయినారు అని అంటున్నారు కదా. రుద్రమాదేవి గారు మీ నియోజకవర్గం నుండి 16 కోట్ల రూపాయలు బ్యాంకు ఎగనామం పెట్టి అక్కడ నెట్టేస్తే ఇక్కడ రావడం జరిగింది. మీరు ఎవరి దగ్గర ఎంత వసూలు చేసారు? మీరు పోటీ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర వసూలు చేసిర్రు. మా దగ్గర ప్రూఫ్ ఉంది, మేము చూపిస్తాం మీకు. మీరు ఒక జర్నలిస్ట్ అయి ఉండి జర్నలిస్టుల దగ్గర ఎవరి దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు అది కూడా రుజువు ఉంది. మీరు మా పొన్నం ప్రభాకర్ అన్న గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. మా పొన్నం ప్రభాకర్ అన్న ఒక ఎంపీ అభ్యర్థి అయి ఉండి మంత్రిగా కూడా చేసిర్రు. తనకు ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ నియోజకవర్గం వెళ్ళినా తను పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను అలా ప్రజల్లో చొచ్చుకొని పోయి ప్రతి ఒక్కరి దగ్గర ఓట్లు అడిగి
ప్రతి ఒక్కరూ పొన్నం ప్రభాకర్ అన్న చిన్న పిల్లల దగ్గర నుండి అడిగినా కూడా పొన్నం ప్రభాకర్ అన్న గురించి తెలుసు. మీరు రుద్రమాదేవి గారు ఇప్పుడు వచ్చిర్రు, మీరు మొన్న ఎలక్షన్లో వచ్చిర్రు, పోటీ చేసిర్రు. మీరు ఎవరికైనా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎవరికైనా తెలుసా? మీరు చిన్నగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్కూళ్ళు కట్టించింది, ప్రాజెక్టులు కట్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. మీరు తెలంగాణ పార్టీ పెడితే దాంట్లో అధ్యక్షురాలుగా చేరి వాళ్ళను మోసం చేసి వాళ్ళ ఆస్తులు మొత్తం రాయించుకున్నారు మీరు. దానికి కూడా రుజువు ఉంది. మేము దానికి కూడా రుజువు ఉంచడానికి రెడీగా ఉన్నాం. రుద్రమాదేవి గారు ఖబర్దార్ ఇంకోసారి మా పొన్నం ప్రభాకర్ అన్న గురించే కానీ మా నియోజకవర్గం గురించే కానీ మాట్లాడితే బాగుండదు. మీకేంటంటే బండి సంజయ్ గారి గురించి ఏం చేసిర్రు అభివృద్ధి? ఎంపీ అభ్యర్థి 5 ఏళ్ళు చేసిర్రు, ఏం అభివృద్ధి చేసిర్రు? ఏమన్నా ఫండ్ తీసుకొచ్చిర్రా సిరిసిల్లకి? సిరిసిల్ల జిల్లాకే కానీ కరీంనగర్ జిల్లా మొత్తంకి కలిపి ఏమైనా ఫండ్ తీసుకొచ్చిర్రా? ఏం అభివృద్ధి చేసిర్రు? ఏ అభివృద్ధి కూడా చేయలేదు. మా పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క అభివృద్ధి చేసిర్రు. అప్పుడు స్కూల్స్ గురించే కానీ, హాస్పిటల్లే కానీ, కార్మికుల కోసం హాస్పిటల్సే కానీ ప్రతి ఒక్కటి మా పొన్నం ప్రభాకర్ అన్ననే తీసుకొచ్చిర్రు. పొన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడితే ఇంకోసారి బాగుండదు. రుద్రమాదేవి గారు, మీరు మాట్లాడే మాటలు మహిళా లోకానికి చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఈసారి మా ఎంపీ అభ్యర్థి అయిన వెల్చాల రాజేంద్రరావు గారు గెలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తాం. మాకు ఈ 10 ఏళ్ళు ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా మాకు ఏమి లబ్ధి పొందలేదు, మాకు ఏది కూడా కాలేదు. మొన్న నేతన్నలు చనిపోతే కూడా మీరు వచ్చి డబ్బులు ఇచ్చిపోయినారు అంతే, కానీ వాళ్ళకు పింఛన్ కూడా రాలేదు. మా ఇంట్లో వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు వాళ్ళకు డబ్బు లేదు. ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మొకాన కూడా పోలేదు. అంత్యోదయ కార్డులు ఉండే మన సిరిసిల్లాలో 12,000 అంత్యోదయ కార్డులు ఉండే. 12,000 అంత్యోదయ కార్డులలో ఇప్పటి వరకు ఉన్నాయి ఒక 1,000-1,200 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మిగతా అంత్యోదయ కార్డులు ప్రతి ఒక్కటి మీరే తీసేసిర్రు. కేంద్రం నుంచి ఏ ఒక్క నిధులు కూడా మన సిరిసిల్ల జిల్లాకు రాలేదు, అభివృద్ధి అనేది చెందలేదు. ఇంకోసారి మీరు మాట్లాడితే బాగుండదు. రుద్రమాదేవి గారు, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఉట్కూరు వెంకట రమణారెడ్డితో పాటు ఎంఆర్ఓ జావేద్, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. సమావేశం ప్రారంభమై చాలాసేపు అవుతున్నప్పటికీ ఎంపీటీసీలు ఎవరూ రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారాలు ఉన్నందున ఎంపీటీసీలు ఎవరూ సమయానికి రాలేదని సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 2 రోజుల క్రితం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత సాధించిన ఎంఈఓ బన్నాజిడి సందర్భంగా సత్కరించారు. వెలువడినటువంటి ఎస్ఎస్సి రిజల్ట్స్ మండల్ మొత్తంలో 33 గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, మోడల్ స్కూల్ కానివ్వండి, మన కేజీబీ స్కూల్ కానివ్వండి, మండల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి సమయం. దాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు మండల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ దానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క కృషిని ఈ సందర్భంగా కొనియాడుతూ ఎంఈఓ బన్నాజీ గారిని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారి ఎంపీడీఓ గారి ఒకసారి మా మండల విద్యాశాఖ ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్లకు, పేరెంట్స్ ముఖ్యంగా వారి వెన్నంట ఉండి విద్యార్థులను మంచి మార్గంలో తీర్చిదిద్ది 10 GPA మోడల్ స్కూల్లో 4కి వచ్చింది. ఆ మోడల్ స్కూల్ వారిని కూడా అభినందిస్తూ దాన్ని కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు ద్రోహం చేశారని, అందుకే ఈ నెల 4న హైదరాబాద్ లో తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 4 స్థానాలు మాదిగలకు కేటాయించాల్సి ఉండగా ఒకటి కూడా కేటాయించకుండా మాలలకు కేటాయించడం జరిగిందన్నారు. మాదిగల వ్యతిరేకతకి సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 4న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం కోసం ప్రతి కార్యకర్త కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం కాబట్టి
సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాదిగలను ద్రోహం చేస్తూ ఎస్సీలలో మాదిగలు లేనట్టుగా 3 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఎంత బాధాకరమైన విషయమో ఆలోచించండి. ఇట్లాంటి సీఎం రేవంత్ రెడ్డి చేసిన మా ద్రోహానికి 4 తారీఖు నాడు మహాజన నేత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపు మేరకు మహాదీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ప్రతి గ్రామాల నుండి కనీసం ఒక 100 మందికి తగ్గకుండా హైదరాబాద్లో జరిగే 4వ తారీఖు నాడు మహాధరణను విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. తెలంగాణలో ప్రస్తుతం లోకసభ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు మారుస్తుందని ఇవాళ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయాలు చేస్తుంది. ఈ తెలంగాణలో 17 లోకసభ స్థానాలకు 1 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో 4 ఎస్సీ రిజర్వ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 మాలలకు కేటాయించింది. 1 సీటు కూడా మాదిగలకు కేటాయించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని మేము ఎంఆర్పీఎస్ తరఫున మేము మా ప్రజలకు తెలియజేస్తున్నాం. రెండవది, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్లు ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ మే 4న ఇందిరా పార్క్ వద్ద మాదిగల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడం కోసం ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ అన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం గ్రామాల వారీగా మండలాల వారీగా ప్రతి మాదిగ బిడ్డ బీజేపీ పార్టీకి ఓటేసే విధంగా మా కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. అందులో భాగంగానే బీజేపీ ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరణను సమర్థిస్తుంది కనుక జాతి యావత్తంతా బీజేపీకి మద్దతు ఉన్నది. కాబట్టి బీజేపీ నుంచి మాదిగలను దూరం చేయడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మార్చుతుందని ఇలా దొంగ మాటలు మాట్లాడుతున్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లు మార్చుతుందని ఇవాళ దొంగ మాటలు మాట్లాడడం అది ఏమైనా చర్య అని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకోసం బీజేపీ రిజర్వేషన్లు బలపరుస్తుంది, బీజేపీ రాజ్యాంగాన్ని బలపరుస్తుంది, కాంగ్రెస్ దానికి వ్యతిరేకమైన విషయాన్ని కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ చివరి పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు 33 రిజర్వేషన్లు తీసుకొచ్చిన చరిత్ర అది బీజేపీకి దక్కుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన చరిత్ర అది బీజేపీకే దక్కుతుంది. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణను బలపరిచిన చరిత్ర కూడా ఇలా బీజేపీకే దక్కుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ వ్యతిరేకంగా వివరించింది కనుకనే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అదేవిధంగా 4 స్థానాలకు ఎన్నికలు జరిగితే 1 టికెట్ కూడా మాదిగలు కేటాయించలేదు కనుక ఈ మాదిగ బిడ్డలు బీజేపీకి దగ్గర ఉన్నారని వాళ్ళని చీల్చడం కోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ మార్చుతుందని వారికి రాజ్యాంగాన్ని మార్చుతుందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు మాదిగలు ఎవరు నమ్మరని మేము గుర్తు చేస్తున్నాం. ఇలా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిపక్ష హోదాలో ప్రధానికి ఒక లేఖ రాయమంటే మీరు ఎందుకు రాయలేదు? రాహుల్ గాంధీ గారిని కలిసిన ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాయండి, ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ ఒక లేఖ రాయమంటే ఒక లేఖను కూడా రాయలేదు. అదేవిధంగా సోనియా గాంధీ గారిని కలిసినాం, ప్రధానమంత్రి గారికి ఒక లేఖ రాయమని చెప్పినాం. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున గారిని కూడా కలిసి ఒక లేఖ రాయమంటే కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాయలే. ఇవాళ భారతదేశంలో ఉషామేర కమిషన్ వేసి ఆ ఉషామేర కమిషన్ ఇంప్లిమెంట్ చేసి మాట్లాడే దమ్ము లేదు. కానీ మీకు ఇలా మా వర్గీకరణ చేస్తా అని ముందుకొచ్చిన బీజేపీ పార్టీ మీద మీరు నిందలు వేయడం సరికాదా అనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఇదే కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బెల్చార్ రాజేందర్ రావు గారు బండి సంజయ్ మీద కూడా లేని ఆరోపణలు చేస్తున్నాడు. బండి సంజయ్ గారు హుజురాబాద్లో ఒక సీక్రెట్ మీటింగ్లో రిజర్వేషన్లో మాకు సంబంధం లేదు, రిజర్వేషన్లు తీస్తామని ఎడిట్ చేసి ఆ ఒక వాయిస్ని తీసుకొచ్చిండు. ఆ వాయిస్లో 12 రకాల వాయిస్ ఉంటుంది. అంటే ఎడిట్ చేసి
ఎడిట్ చేసి బీజేపీకి మాదిగలు దూరం చేస్తాను చూస్తే ఇలా వెల్చెన్ రాజేంద్రరావు ఖబర్దార్, నీకే మాదిగలు దూరం అవుతారు. అన్ని రంగాల్లో మేము మా జాతి వెనుకబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు తోడు లేదు, కానీ ఇలా బీజేపీ తోడుండి వర్గీకరణ చేస్తే మా జాతి బాగుపడడానికి అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర ఆరోపణలను మాదిగలు ఎవరు నవ్వరు. మాదిగలంతా బీజేపీ వైపు నిలబడతారు. బండి సంజయ్ గారిని ఈ కరీంనగర్ పార్లమెంట్ లో 2 లక్షల మెజార్టీతో గెలిపిస్తామని మేము చెప్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.